హైదరాబాద్ 96 మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత వీడియో తీస్తున్నాను. ఈరోజు ఏం జరిగిందో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎలా ఉంది ఏంటి ఇదంతా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లోనైతే పూల వర్షమే, డైలీ పూల వర్షమే. ఎండ స్టార్ట్ అయింది కానుండి, ఎండ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లోనేమో ఆకు రాలింది, బాగా ఆకు రాలింది. తర్వాత ఇప్పుడేమో పూత వచ్చేసింది. పూత వచ్చిన తర్వాత మా ఇల్లు ఎలా ఉందంటే ఒక డెకరేషన్ లాగా తయారైపోతుంది. చూడండి ఇక్కడ పూల వర్షం చూస్తున్నారా? అసలు ఇదంతా పూలే అసలు నిండిపోతాయి. ఇదంతా ఊడ్చి ఇదంతా చల్లేసరికి మాకు చాలా టైం పడుతుంది. చూడండి ఇక్కడ వాటర్లో చూడ ఎంత బాగా పడుతున్నాయో అసలు ఇట్లా చాలా బాగుంది. పువ్వులు కూడా మంచిగా అనిపిస్తున్నాయి. ఇట్లా ఇదిగోండి ఇలా వాటర్లోనైతే ఇలా మేము వేసినవి కాదు, ఇవి గాలికి పూల వర్షం లాగా ఇలా పడ్డాయి. ఇవన్నీ ఇంకా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా నిండిపోయినాయి. అసలు ఎంత గుంపుగా పడ్డట్లు ఉన్నాయి కదా. ఇక ఇలా అయితే పడ్డాయి. మీకెళ్ళి మీ ఇంటి సైడ్ కూడా మీ ఇంటికాడ కూడా ఇలానే పడతాయా? ఇగో మేమైతే డ్రమ్ములో వాటర్ పడతాం కదా, మా డ్రమ్ములో వాటర్ ఏమో కానీ పువ్వులే ఎక్కువ ఉంటాయి. చూడండి పువ్వులు అయితే ఇలా ఉంటాయి. ఈ డ్రమ్ము పైన మూత పెడుతున్నాం మేము. మూత పెట్టినా కానీ పువ్వులు లోన పడుతున్నాయి. ఇక ఎట్లా పడుతున్నాయో దేవుడికి ఎరక. ఇంకో ఇట్లా అయితే పెట్టేస్తే అసలు ఉండని కూడా ఉండట్లేదు. ఇగో ఇక్కడ కూడా ఇంతే పడ్డది. ఇదైతే ఇప్పుడే నేనే దులిపాను. ఇగో అయినా మళ్ళీ కొన్ని పడ్డాయి. వాటర్ తీద్దామని అయితే దులిపాను. తీసిన తర్వాత కూడా వీటిలో కూడా కొన్ని అన్నీ పడ్డాయి లైట్గా. ఇంకోండి ఇక్కడ కూడా అంతే పడ్డాయి. ఇక ఒకటే ఇదంతా ఉంటుందండి. ఇదంతా కూడా ప్లేస్ అంతా ఇట్లానే ఉంటుంది. వీడియో చూస్తే మీకు ఈరోజైతే కొత్తగా అనిపించిద్ది. ఎందుకంటే మా ఇంట్లోని మా చెట్లకి పూల వర్షం ఎలా కురిసిద్ది అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. ఎంత పెద్ద చెట్టు, ఈ పెద్ద చెట్టుకి పూత ఇలా రాలేదు. ఎక్కడైనా చూసి స్టార్టింగ్లో నేను చూసినప్పుడైతే అమ్మో ఇట్లా పడిద్దా అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఇట్లా పడిద్దని. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. ఇగో వర్షం రాలినట్టు రాలుతాను. మీకు అవపడుతున్నాయో లేదో ఇగో చూడండి. ఇగో వర్షం రాలినట్టు రాలుతుంది. ఇక ఇట్లా పడితే ఇక ఇట్లా పడి మరిన్ని అయితే అదే గాలి దుమ్ము వస్తే ఇంకా చాలా ఎక్కువ అయిపోతాయి అసలు. ఇంకొంచెం చూడండి ఇక్కడైతే ఇక ఇంకైతే నైట్ నేనైతే ఇదంతా ఊడ్చేసి కుప్ప చేశాను. ఎత్తేద్దాం మార్నింగ్ అని. మళ్ళీ ఇప్పుడంతా చేశాను కుప్ప, మళ్ళీ అంతే వెళ్ళింది. ఇదంతా ఊడ్చి చేసేసరికి నడువులే నొప్పులు వస్తాయి. ఇక పొయ్యి కాడ వంట చేయాలంటే ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అందుకే చేయలేకపోతున్నా. ఇది ఊడ్చి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది నాకు ప్రాసెస్. అందువల్ల నేను చెయ్యట్లేదు. వర్షంతో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ అబ్బా నిజంగా చెప్పాలంటే మా వీడియో చాలా డల్ అయిపోయినాయి. షార్ట్ కూడా ఒక్కళ్ళే చూస్తున్నారు. ఎందుకంత డల్ అయిపోయినాయో మాకు కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐఫోన్ ఆప్షన్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో నేను చాలా రోజుల తర్వాత తీస్తున్నాను కాబట్టి వీడియో కూడా మంచిగా వెళ్ళిద్దని అయితేనే అనుకుంటున్నా. సపోర్ట్ అయితే చేయండి. అంటే ఏంటంటే నేను ఇన్ని రోజులు నా మైండ్ ఎందుకు ఆగిపోయిందంటే వీడియోస్ కూడా వెళ్ళకపోవటం వల్ల నా మైండ్ ఆడే ఆగిపోయింది. ఇక నేను అనుకున్నా ఎట్లే ఉంటే ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక చేస్తుంటే అదే ముందుకెళ్ళిద్దేమో అన్న ఆశతో మళ్ళీ మొదలుపెట్టి నేనే సొంతంగా అన్నీ ఆలోచించుకొని మళ్ళీ మొదలుపెట్టి అయితే చేస్తున్నాను. ఇవన్నీ చూడండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.